ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమంతి. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరో చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని మాట్లాడుకుంటాం. కానీ చాలా ఇన్సిడెంట్ చూడండి అయిన వాళ్ళ దగ్గరే జరుగుతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో తీసుకుంటే అయిన వాళ్ళు అంటే అన్నయ్య, మామయ్య, ఇంకా తండ్రి, చాలా ఇన్సిడెంట్స్ కూడా మనం చూసాం కదా గతంలో. తండ్రి కూడా కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పేసి, ఇంకా ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం బస్సుల్లో కూడా చూస్తూ ఉంటాం. అంటే మనం అబ్జర్వ్ చెయ్యం, కానీ ఒకసారి కూర్చొని ఆలోచిస్తే ఓహో వీడు అందుకే చెయ్యేశాడా, వీడు అందుకే పక్కన కూర్చున్నాడా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ వయసులో కూడా వాళ్ళకి అలాంటి కోరికలు ఉంటాయి. టాపిక్ ఏంటంటే చిన్న పిల్లలు అయిన వాళ్ళ చేతుల్లోనే వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి. అంటే పేరెంట్స్ పిల్లల విషయంలో ముఖ్యంగా చూసుకుంటే పక్కన వాళ్ళే కదా, ఎదురు వాళ్ళే కదా, అపార్ట్మెంట్ వాళ్ళే కదా అని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆడపిల్లల్ని కూడా. ఏమవుతుందిలే, అంకులే కదా అని చెప్పేసి. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎన్నో వీడియోలో మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి ఎందుకు అంటే ఈ టాపిక్ ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి జాగ్రత్తలు, అంటే పిల్లలకి అటు పెద్దవాళ్ళకి కూడా. అవును, బెంగళూరులో ఒక కేసు జరిగింది, మనం మాట్లాడినట్టున్నాం. ఇది కూడా భర్త అక్క కొడుకు అని చెప్పి చదువు కోసం ఇంట్లో పెట్టుకున్నాడు. అంటే మరి చిన్నపిల్లాడు ఏం కాదు, 16 ఏళ్ళు అట్లా ఉంటాయి. ఉన్నప్పుడు ఆ భార్య అబ్జెక్ట్ చేసింది. చేస్తే ఆయన ఏంటంటే బంధుప్రీతి ఎక్కువ ఉన్నవాడు. ముఖ్యంగా తన తరఫు బంధువులు అంటే పిచ్చి అనమాట. మగవాళ్ళకి చాలామందికి అంతే. భార్య తరఫు చుట్టాలంటే పనికిరారు, తన వైపు చుట్టాలంటే పూసుకుంటారు బాగా. ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు ఉంటుందా? వాడికి వండాలి, వడ్డించాలి, వాడి అవసరాలు చూడాలి, బాబు తిన్నావా, పడుకున్నావా, చదువుతున్నావా అని అడగాలి, జలుబు వచ్చినా దగ్గు వచ్చినా పరామర్శించాలి, సేవలు చేయాలి. అలాంటప్పుడు వాడు ఇంట్లో ఉంటాడు, భర్త ఉద్యోగానికి వెళ్ళినా ఉంటాడు. మరి ఈవిడ స్నానానికి వెళ్తుంది, వంట పనిలో ఉంటుంది. అనేక యాంగిల్స్లో ఈ అబ్బాయి చూడటం అనేది జరుగుతుంది. అక్కడ జరగాల్సిన ఒక పరిస్థితి వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఆవిడ గొడవ చేసింది. ఆ తర్వాత అంటే అది ఎందుకు జరిగింది అక్కడ? మన అక్క కొడుకే కదా అని తెచ్చిపెట్టుకోవటం వల్లే కదా జరిగింది. ఆడవాళ్ళకి తెలుస్తుంది, వద్దు అంటారు. నువ్వు నా వాళ్ళు కాబట్టి నువ్వు వద్దన్నావు, అంతేగాని ఆ బుర్రలకి ఇంకా ఏం పని చేయదు. ఎందుకు చెప్పిందా, ఏదో ఇబ్బంది ఏమన్నా ఉందా, అట్లీస్ట్ అడిగితే ఆ అమ్మాయి చెప్పేదేమో, అబ్బాయి ఆ అబ్బాయి చాలా మంచివాడు, పసిబిడ్డ, మా అక్క వాళ్ళు నాకు ఎన్నో చూశారు, మనం ఆ మాత్రం చూడలేమా, చూడకపోతే నన్ను ఏమనుకుంటారు, ఈ ఏమనుకుంటారు తోటి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఏమనుకుంటారు అనేది నీకు, నీ అక్క కొడుకు కాబట్టి. ఈ అమ్మాయికి ఎవరు, ఏమీ కాదు, ఆడబడుచు కొడుకు. అది పెళ్ళి అయిన తర్వాత వచ్చిన రిలేషన్ అది. కానీ తన స్త్రీత్వాన్ని, తన జీవితాన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, భర్త కూడా ప్రొటెక్ట్ చేయాలి కదా. అది దృష్టిలో పెట్టుకోకుండా నా వాళ్ళని చెప్పి, వాళ్ళు ఏదో నాకు ఎప్పుడో సాయం చేశారని చెప్పి మనం చేయకపోతే ఏమనుకుంటారో అని చెప్పి నువ్వు భార్యకి ఇబ్బంది తీసుకొచ్చావు ఇక్కడ. మరి ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడినప్పుడు తర్వాత హత్య చేయడం ఎందుకు? అంటే నీకు అప్పటి వరకు ఒళ్ళు తెలియలేదా? తెలిసిన తర్వాత హత్య చేసి పారేస్తావు మరి. అంటే ఎందుకు దారి తీస్తానే? ఇప్పుడు మీరు అన్నారు అయిన వాళ్ళ ద్వారా. అయిన వాళ్ళు, ఆ పిల్లాడు ఎంత, వాడి వయసు ఎంత కదా. అలాగే పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లల మీద అటాక్ చేస్తారు. ఇప్పుడు మొన్న ఎక్కడ మనం చూసాం, సొంత మేనమామ అక్క కొడుకు చిన్న అబ్బాయి, 10 ఏళ్ళ కొంచెం హ్యాండిక్యాప్డ్ అబ్బాయిని లైంగికంగా వేధించలా, మనం చేసాం కదా ఆ వీడియో కూడా. మరి సొంత మేనమామే కదా, మగపిల్లాడు. అసలు ఎవరైనా ఊహిస్తారా? మరి ఆ అబ్బాయి అలా చేశాడంటే ఆ అబ్బాయికి ఒళ్ళంతా వాచిపోయి నొప్పులు వచ్చి హాస్పిటలైజ్డ్ కదా, చిన్నపిల్లాడు, మాట్లాడలేని పిల్లాడు, ఆటిజం. తప్పు కదా, పాపం కదా, మనవాళ్లే అని అనుకోవటం వల్లే కదా జరిగింది. ఇలా చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే అనేకం జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు నా చిన్నతనం నుంచి కూడా ఎన్నో వింటూ వచ్చాను నేను కూడా. అవి ఏంటంటే, పరీక్షలు రాయాలి, వేరే ఊళ్ళో ఉంటారు, ఇంకో ఊరు వెళ్ళి పరీక్షలు రాయాలి. సరే, చెల్లెలు గారింట్లోనో, అక్కగారింట్లోనో, తమ్ముడు గారింట్లోనో పిల్లలను పెడతారు. మన తమ్ముడేగా, మన అక్కేగా, మన అన్నయ్యగా. పొర్రపాటు కావాలంటే పరీక్ష మానిపించండి అంతేగా, లేకపోతే మీరు వెళ్ళి రాయించండి, ఎక్కడన్నా ఉండి కాపలా వెళ్ళండి, ప్రొటెక్ట్ చేయండి. అంతేగాని పిల్లని ఒక్కదాన్ని పంపించి అక్కడ 10 రోజులు ఉంచి ఎగ్జామ్కి ఉంచడము. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్ విన్నాం కాబట్టి చెప్తున్నా. చిన్నపిల్ల 5వ క్లాస్ 6వ క్లాస్ చదివే పిల్ల, లేకపోతే 7వ 8వ చదువుతుంది, ఎంతైనా 12 13 ఏళ్ళ పిల్ల. ఆ పిల్ల మీద కూడా ప్రయత్నాలు చేస్తే ఏంటి పరిస్థితి ఏంటి? జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడాను. మరి సొంత మనుషులే కదా, సొంత మనుషులు మీరు ఎంతో నమ్మకంగా భరోసాగా అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఆ పనులు చేస్తుంటే మీరు భరోసా ఇచ్చారా? మీకు వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ పిల్లని బెదిరించవచ్చు, చెప్పావంటే చంపేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తానంటే పిల్ల భయపడిపోతుంది.
భయపడిపోయి చెప్పదు. చెప్పకపోతే మీకు తెలియదు. ఆనకి ఏదైనా నష్టం జరిగితే అప్పుడు గొల్లుమంటారు. అప్పుడు వస్తాయి నిజాలన్నీ బయటికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరిళ్లలో ఉంచకండి. నేను ఇచ్చే సజెషన్ ఇది. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ లో కొంతమంది మదర్స్ కూడా మేడం ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న మదర్స్ కూడా ఏంటంటే బయటకు వెళ్తున్నాం మేము ఆఫీస్ టైంలో సెలవు పెట్టండి, ఆంటీ దగ్గర ఉండు మేము వచ్చే వరకు అవును అంటున్నారు. అని వదిలేస్తున్నారు. పక్కింటి వాళ్ళకి కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళే రోజులు కాదండి. పిల్లలు కూడా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా, ఎంత ఫ్రెండ్లీ అంటే కొంతమంది అయితే హగ్ కూడా చేసుకుంటారు. అంకుల్ బాగున్నావా, అంకుల్ వచ్చారా. ఇంకా హగ్గింగ్ అనేది అంటే అవతల వ్యక్తి ఆలోచన కల్చర్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి అపార్ట్మెంట్స్ కల్చర్ లో ఇది బాగా అయిపోయింది. పెద్దవాళ్ళతో లాగానే పిల్లలు కూడా అలా ఉంటున్నారు, వాళ్ళతోటి రిలేషన్ మెయింటైన్ అన్నమాట. అంటే అది అవతల వ్యక్తికి ఎలాంటి ఆలోచన కలిగిస్తుంది అనేది ఇక తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కదా. అవకాశం తీసుకోవచ్చు అనే ఆలోచన వస్తుంది. వాడు మంచోడు అని ఎట్లా అంటాం మనం. ఒక 20 సంవత్సరాల క్రితం 25 ఏళ్ల క్రితం కూడా తీసుకుంటే కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళే రోజులే పర్వాలేదు పాక్షికంగా. అంటే అలాంటి దారుణాలు కూడా జరుగుతూనే ఉన్నాయి, కానీ కొంత ఇంకా మంచితనం ఉన్న రోజులు ఉండే. ఇప్పుడు అసలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు అట్లాంటి అవసరం వస్తే మానుకోండి, లేదా కూడా తీసుకెళ్ళండి. లేకపోతే ఏ పరీక్షలో రాయించాల్సి వచ్చింది పక్క స్టేషన్లో, మీరు లీవ్ పెట్టి వెళ్ళండి. పిల్లల్ని ఒక్కళ్ళని పంపించకండి. ఏదైనా జరగచ్చు. ఒక అబ్బాయి ఇట్లానే ఎగ్జామ్స్ రాసి వస్తుంటే ఏమైందంటే ట్రైన్లో గాలికి సర్టిఫికెట్లు ఎగిరిపోయాయి. లైఫ్ పోయింది కదా. మీరు కూడా ఉండి జాగ్రత్తగా ఒక దగ్గర కూర్చోబెట్టుకుని తీసుకొస్తే ఆ పిల్లాడు కూడా అమ్మ ఉందా నాన్న ఉన్నాడా అని జాగ్రత్త కూర్చుంటాడు. లేకపోతే వెళ్ళి విండో దగ్గర నుంచోవడమా ఇలా చేయటం వల్ల ఏమైంది, సర్టిఫికెట్లు పోయాయి, గాలికి ఎగిరిపోయాయి. ట్రైన్లో ఉన్న మనిషికి గాలికి ఎగిరిపోయిన సర్టిఫికెట్లు దిగి తెచ్చుకోగలడా? దొరుకుతాయి అసలు? దిగ్గలడా అసలు? అది చాలా అంటే చాలా రిస్క్ అనమాట. అది పోయాయి, లైఫ్ పోయింది అబ్బాయికి. అంటే ఎన్ని ఉదాహరణలు చూడండి. ఒక్క అత్యాచారం వైపుగానే నేను మాట్లాడట్లేదు. ఇక్కడ ఈ అబ్బాయికి లైఫ్ పోయిందా లేదా కదా. అక్కడ బెంగళూరు కేసు తీసుకుంటే మరి అతను హత్య చేయటం జరిగిందా లేదా, అంత డిస్టర్బెన్స్ ఎంత మామూలుగా కాదు అది. అసలు జీవితమే అసలు నాశనం అయిపోతుంది. కొంతమంది ఆడపిల్లలు కూడా మేడం లగ్జరియస్ గా తయారైపోవడం, డ్రెస్సింగ్ విధానమే కానీ, రిలేటివ్స్ తో నైబర్స్ తో మాట్లాడే విధానం, అండ్ మదర్ ఎలా మాట్లాడుతుందో వీళ్ళు అలా మాట్లాడతారు. మదర్ ఇప్పుడు పేరు పెట్టి పిలిచింది అనుకోండి, వీళ్ళు కూడా వాళ్ళని పేరు పెట్టి పిలవడము. ఒక రెస్పెక్ట్నెస్ లేదు అక్కడ. లేదు. అవతల వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉంటుంది, డ్రెస్సింగ్ కూడా అలానే ఉంటుంది. కరెక్ట్, మంచి పాయింట్ ఇది. డ్రెస్సింగ్స్ కూడా అంటే అంకులే కదా అంటే కొంతమంది ఇంకా మామయ్య అని కూడా అంటున్నారు. రిలేషన్ కాదు, అమ్మ తమ్ముడు కాదు, ఏమి కాదు, మామయ్య. ఒక 10 ఏళ్ల నుంచి కలిసి ఉంటే చాలు మామ అనడం. అవును, మామయ్య అయిపోతాడా? అవడు కదా. వాడి ఆలోచనలు ఏంటున్నాయో లోపల. ఇప్పుడు పెద్ద వయసు వచ్చిన స్త్రీలైనా సరే, పెద్ద వయసు వచ్చిన పురుషులైనా సరే, ఎవరైనా సరే అవతల ఒక అమ్మాయో ఒక అబ్బాయో చిన్నవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని వీళ్ళు హాయ్ అని పలకరించారే అనుకోండి, మీరు అన్నట్టు కుర్రతనంగా మాట్లాడారే అనుకోండి, అవతల వాళ్ళకి ఆలోచన రావచ్చు, ఈవిడేంటి బాగా యాక్టివ్గా ఉంది, కుర్రతనంగా ఉంది, ఒక ట్రై చేద్దామా అని అనిపించవచ్చు. అలాగే మగాయన పట్ల ఇప్పుడు షుగర్ డాడీలు వచ్చారుగా, ఇవన్నిటికి కారణాలు ఇవే కదా. బేబీ షుగర్ అన్ని రకరకాల దరిద్రాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట. కాబట్టి మనం పిల్లల విషయం తీసుకుంటే సొంత వాళ్ళే అక్రమాలు చేస్తున్నారు కాబట్టి మీరు అనుక్షణం కాపలా కాయదలుచుకుంటేనే పిల్లల్ని కనండి. ఇది చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట. ఎందుకంటారండి బాబు మీరు పిల్లలు వాళ్ళు అడుగుతున్నారా ఏంటి? మీకు ఒక కుటుంబం కావాలనుకుని మీరు కంటున్నప్పుడు సరైన ప్రణాళిక వేసుకోండి. ఆర్థికంగా కానీ, ఎట్లా వాళ్ళని ఎలా పెంచాలి అని కానీ, మనం ఎలా ప్రొటెక్షన్ ఇవ్వగలమా లేదా అని కానీ. నువ్వు ఉద్యోగం నేను ఉద్యోగం, పిల్ల పుడుతుంది, 1 సంవత్సరం అమ్మ అత్త చూస్తారు, తర్వాత వాట్ నెక్స్ట్? ఇది మీకు అసలు తెలుస్తుందా? అప్పుడు మళ్ళీ అమ్మెళ్ళేక అత్త రావాలి, అత్తెళ్ళేక అమ్మ రావాలి, అమ్మెళ్ళేక అత్త రావాలి. వాళ్ళ పట్టిందా ఏంటి వాళ్ళకి? వాళ్ళ వయసులో ప్రెగ్నెన్సీలు వచ్చాయి, కన్నారు, మోసారు, 25 ఏళ్ళు పెంచి మిమ్మల్ని పంపించిన తర్వాత మళ్ళీ కొత్తగా పసిబిడ్డను పెంచాలంటే వాళ్ళ శరీరం సహకరించదు, ఆ బ్రెయిన్ కూడా సిద్ధంగా ఉండదు, విసుగ్గా ఉంటుంది వాళ్ళకి. ఏదో ప్రశాంతంగా పక్కన ఉందాము, ఏదో నా పని నేను చేసుకుందాము, ఏదో పుస్తకం చదువుదాం, లేదంటే ఇష్టమైతే ఒక సినిమా చూద్దాం, లేదా ఒక ఆవిడతో ఫ్రెండ్షిప్గా వెళ్దాము, ఫ్రెండ్షిప్ చేయాలని అనిపిస్తుంది, అది వయసుకు సంబంధం లేదు అని ఏ సర్కిల్ లేకుండా వీళ్ళు మళ్ళీ పరవరిష్ చేస్తూ ఉండాలా? ఏదో ఒక 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు అంటే సహాయం చేస్తాం, కానీ ఇలా అమ్మ తర్వాత తాత తర్వాత అమ్మ అనే ఆచారం వచ్చింది చూశారు, దీనికి ఏమనాలి? ఏంటండి తప్ప అన్నారు. అబ్బాయి కాదండి, చేసుకోవచ్చు, నేను తప్ప అన్నానా? అనలేదు. ఎవరికి ఓపుకుంటే, ఎవరికి ఇష్టం ఉంటే, ఎవరికి మమకారం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఏం చెప్తున్నాయి శాస్త్రాలు, ఏం చెప్తున్నాయి పెద్ద పెద్ద ప్రవచనకర్తలు ఏం చెప్తున్నారు? ఒక వయసు వచ్చాక మీరు వ్యామోహాలు వదలండమ్మా తల్లి అని చెప్తున్నారు. మీరు ఇంకా చిన్నపిల్లల్లాగా తయారైపోవడము, చిన్నోళ్ళతో పోటీ పడటము, ఇంకా కోరికలు పుట్టడము,
కోరికలు అంటే ఇందాక మీరు అన్నారు చీరలు సినిమాలు షికార్లు టూర్లు ట్రిప్పులు పెళ్ళిళ్ళు వెళ్ళిపోవడం అరే ఆగండమ్మా కొంచెం. మరీ ఇంపార్టెంట్ అయితే పెద్దవాళ్ళు కావాలంటే వెళ్తాం వస్తాం, అది కాదు. ప్రతిదానికి పోటీ. మీకు అంత ఓపికలు సరదాలు ఉంటే మీరు వెళ్ళి చేసుకోండి, లేకపోతే ప్రశాంతంగా ఉండి పిల్లలు వస్తే చూడండి, పిల్లలు వస్తే ఏదైనా చేయండి, ఇవ్వండి, మీ వంతు సహకారం సాయం అందించండి. కానీ ఆచారాలు మార్చేశారే, అది తప్పు. మరి ఆ రోజుల్లో ఎంతోమంది పుట్టి పెరిగేవాళ్ళు అమలాతలు వచ్చి చేశారా ఏంటి? ఒక 2 నెలలు 3 నెలలు పొరుడు పోసి తోలి పారేస్తే వాళ్ళ గోల వాళ్ళు పడేవాళ్ళు వెళ్ళి అంతమందిని. కానీ ఇప్పుడు కనేది ఒక్కళ్ళని 30 ఏళ్ళ 40 ఏళ్ళు వచ్చాక వాళ్ళని కూడా నువ్వు ఆ వయసుకి పెంచలేవా? ఫైనల్ గా ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, అంటే టీనేజర్స్ ఉన్న ఆడపిల్లలే కానీ చిన్న పిల్లలు ఉన్న మదర్సే కానీ, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ సొసైటీలో జరుగుతున్నటువంటి సన్నివేశాలు చాలానే చూస్తున్నాము, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అలాంటి మదర్స్ కి ముఖ్యంగా, మదరే కాదు ఫాదర్ కి కూడా మీరు చెప్పే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అవును, ఇప్పుడు నేను చెప్పాను కదా, 30-40 వచ్చాక పిల్లల్ని ఒక్క పిల్లలకి అంటున్నప్పుడు మీకు ఆ క్యాపబిలిటీ ఉండదా? మీరు ఒక ప్లాన్ చేసుకోలేరా? పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎలా చదివించుకోవాలి, వాళ్ళకి మన సహాయం ఎలా ఎప్పుడు వాళ్ళకి అందించాలి అనేది మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోలేరా? మీ శరీరము ఎన్నో అనుభవాలను పొంది ఉంది కదా, పిల్లల్ని పెంచలేరా? ఒక్క పాపని మీరు, ఒక్క బాబుని, లేదు 2 అనుకుందాం, పెద్ద విశేషం ఏం కాదు. మరి ఎందుకు పెంచలేకపోతున్నారంటే మీరు సహాయం అందుతుంది కదా, వదిలేద్దాం మన బరువు వాళ్ళ మీద. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల మీద శ్రద్ధ లేకుండా పోతుంది. అమ్మమ్మలు నాయనమ్మలు పాపం పాతకాలం పద్ధతి ప్రకారం అటెళ్ళకు ఇటెళ్ళకు అని చేయబట్టుకుని అక్కడక్కడే తిప్పటము, తినిపించటము, స్నానం చేయించడం ఇలాంటివి చూస్తారు. కానీ వాళ్ళకి లైఫ్ పట్ల అవగాహన, ఒక క్రమశిక్షణ, ఒక మంచి జీవన విధానము, ఇవన్నీ ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. వాళ్ళేంటి ఎంతసేపు స్నానం చేయించడం, తిండి పెట్టడం, నిద్రపోచడం లాంటివి చేయగలరు. ఇవన్నీ ఈ తరానికి సంబంధించినవి, ఈ తరానికి కావాల్సినట్టుగా పెంచుకోవాల్సింది మీరు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటమే కానీ, సౌకర్యాలే కానీ ఎంతవరకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, మన వంతు వాళ్ళకి సపోర్టు, భరోసా ఎలా ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇచ్చే భరోసాను, అమ్మమ్మల తాతయ్యలు ఇచ్చే భరోసాలు, నాయనమ్మలు ఇచ్చే భరోసాలు ఒకలాగా ఉండవు. కాబట్టి వీళ్ళు ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత కంటున్నారు. కాబట్టి పాత రోజుల్లో 30 ఏళ్ళు వస్తే అల్లుడు వచ్చేవాడు, 32 ఏళ్ళు వస్తే మనవడు పుట్టేవాడు, ఆ తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒక అల్లుడు, ఇట్లా. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చాక పెళ్ళిళ్ళు, పిల్లలు. మరి ఈ మాత్రం పెంచుకోలేరా? శ్రద్ధ పెట్టలేరా? కాబట్టి మీరు మనసు తనువు కూడా 2 పెట్టి పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.